హలో! హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడేంటి మీద కూరగాయలు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఈ కూరగాయలైతే మా వారు ఈ మధ్యలో మా ఊరెళ్లారనమాట. మా ఊరు దగ్గరికెళ్ళినప్పుడైతే ఇంక మా ఊరు దగ్గర ఒక టౌన్ ఉంటుంది. మరిపెడ బంగ్లా అని. ఆ ఊర్లో అయితే ఈ కూరగాయలన్నీ తీసుకొచ్చారనమాట. ఈ పచ్చిమిర్చి గురించి మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి? ఈ పచ్చిమిర్చినైతే మేము మైకో పచ్చిమిర్చి కాయలని అంటాము. కారం అయితే విపరీతంగా ఉంటుంది. ఈ పచ్చిమిర్చితో చేసిన రోటి పచ్చడి గానీ, కర్రీ గానీ అసలు టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. స్పైస్ ఎక్కువగా తినే వాళ్ళకైతే నచ్చుతుంది. మాకైతే ఇంకా ఫుల్ ఇష్టము. మేమైతే కడుపు నిండా తినేస్తాము అన్నమైతే. ఈ పచ్చిమిర్చితో చేసిన కూరలు వండినప్పుడైతే. మా ఆయనైతే ఏకంగా 1 కేజీ కొనుక్కొనొచ్చారు పచ్చిమిర్చినైతే. ఇంక తర్వాత వచ్చేసి బుడన్ దోసకాయలనమాట. మేముండే ఏరియాలో అయితే ఈ బుడన్ దోసకాయలైతే దొరకవు. నాకైతే చాలా ఇష్టం కర్రీ అంటే. అలాగే తెల్ల కాకరకాయలు కూడా మేముండే ఏరియాలో ఎక్కువగా దొరకవు. ఇవొచ్చేసి నాటు చిక్కుడుకాయలనమాట. ఇవి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. హైదరాబాద్ చిక్కుడుకాయలతో పోలిస్తే ఊరు దగ్గర వచ్చిన చిక్కుడుకాయలు అయితే బాగుంటాయి. ఇవన్నీ మాకేం ఫ్రీగా రాలేదు. మేము కూడా ఊర్లో నుంచి కొనుక్కొచ్చుకున్నవే. ఇక్కడ దొరకనివంటూ ఏమీ ఉండవు. ఇక్కడ కూడా అన్ని దొరుకుతాయి. కానీ మాకు న్యాచురల్ గా ఇలా మా ఊర్ల దగ్గర లభించే కూరగాయలు అంటేనే మాకు చాలా ఇష్టం. నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా, అలాగే మా హస్బెండ్ మా ఊరికి వెళ్ళినా కూడా ఇలా అయితే మేము వెజిటేబుల్స్ అయితే కొనుక్కొని తెచ్చుకుంటాం అనమాట. మాకెందుకో ఇంకా న్యాచురల్ కూరగాయలు తింటున్న ఫీలింగ్, మంచి టేస్టీ కర్రీస్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మేము బేసికల్లీ నాన్ వెజిటేరియన్స్ అయినా కూడా నేను మా హస్బెండ్ అయితే వెజిటేరియన్ కర్రీస్ తినడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. మా ఇంట్లో నాన్ వెజ్ కర్రీ అయితే చాలా తక్కువగా వండుకుంటాం మేము. మాకు ఎక్కువగా వెజ్ కర్రీస్ అంటేనే ఇష్టం అనమాట. ఇంకా మేమిద్దరం చేయబట్టి మా పిల్లలకు కూడా నాన్ వెజ్ కర్రీస్ అయితే అలవాటు అవ్వలేదు. మేము ఎక్కువగా ఇంకా వెజిటేరియన్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి వాళ్ళకు కూడా వెజిటేరియన్ కర్రీసే అలవాటు అయిపోయాయి. ఇంకా ఇవైతే చాలా రోజులు స్టోర్ ఉండాలి కదా. నేనైతే ఇంకా అన్ని కడిగేసి అలా ఒక క్లాత్ మీద ఆరబెట్టేసి అయితే ఇలా బాక్స్లలో పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి నేను ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేస్తానన్నమాట. నేనైతే ఇంకా ఎక్కువ కూరగాయలు ఉన్నప్పుడు అయితే ఇలా ఫస్ట్ అయితే మొత్తం వాష్ చేస్తాను. ఇంకా వాష్ చేసేసి ఒక క్లాత్ పైన అయితే మొత్తం ఆరబెడతాను. వాటన్నిటిని మంచిగా నీట్ గా తుడిచేసుకొని ఇంకా ఇలా బాక్సెస్ లో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఈ బాక్సెస్ అయితే ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఇలా పెట్టేస్తే అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి వెజిటేబుల్స్ అన్ని. అయితే మీరు కూడా ఇలానే స్టోర్ చేసుకుంటారా వెజిటేబుల్స్ ని? ఇంకా వేరే ఏదైనా ప్రాసెస్ ఫాలో అవుతారా? కామెంట్స్ లో అయితే చెప్పండి. అండ్ టమాటాలను అయితే నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇవైతే బయటనే పెట్టేస్తాను. టమాటోస్ ని ఫ్రిడ్జ్ లో పెడితే అయితే కర్రీ వండేటప్పుడు అస్సలు ఉడకవు. మీలో ఎంతమంది అబ్జర్వ్ చేశారు? అండ్ ఇందాక బీరకాయ పొట్టుని చూపించా కదా, అదెందుకు చూపించాను అని అంటే దాంతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. బీరకాయ పొట్టు పచ్చడి. మీలో ఎంతమందికి తెలుసు బీరకాయ పొట్టు పచ్చడి గురించి? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను షేర్ చేస్తాను మీకైతే రెసిపీ అయితే. ఇంకా చిక్కుడుకాయలు అయితే కొన్నే ఉన్నాయి కాబట్టి వాటిని అయితే ఒలిచి పెట్టేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా తొడిమలు తీసి పెట్టుకున్నాను. తొడిమలు తీస్తే కుళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా అయితే నేను వెజిటేబుల్స్ చాలా ఉన్నప్పుడు స్టోర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బై బై.